యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని అధినాయకుడిగా మరణమే లేని వాక్ విశ్వరూపంగా పట్టుకోవడమే ఇప్పుడు అందరి ముందున్న కనీస కర్తవ్యం. అదే మ్యాక్సిమం అన్నమాట. ఇంక మేము తర్వాత ఇంకేదో చేస్తాం, ఇంకేదో కారణాలు ఉన్నాయి. నేను ఏదో కారణం మీద నేనే స్లో అయిపోతున్నాను, తగ్గిపోతున్నాను, భయపడుతున్నాను. అదే అజ్ఞానం అన్నమాట. ఎవరు ఆలోచిస్తున్నా, అది పెద్దోళ్ళే అనుకుంటున్నా, మధ్యవాళ్ళే అనుకుంటున్నా, ఎవరు అనుకుంటున్నా, అసలు అసలు మెసేజ్లే చూడకూడదు అని దేశ అధ్యక్షులు గారు అనుకోవడం, ఆయన బృందం వేసుకోకుండా డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, ఆ ప్రకారం ఉండడం ఏంటి, ఆయన సావరీన్ అధినాయక అని ప్రకటించుకున్నాడు. ఆయన పట్టుకుంటేనే రక్షణ ఉందంటున్నాడు. మనం అందరూ గాలిలో దీపాలు అంటున్నాడు అని అలర్ట్ అవద్దా? మీకు మనుషులంటే ఆషామాషి వదిలేసేయండి. మనుషుల కొద్దీ ఆషామాషి కట్టడం, మా అనకాపల్లి సాక్షుల దగ్గర నుంచి పెద్దతనం అంటే తట్టుకోలేకపోవడం, ఏమాత్రం నేను ర్యాష్గా ఉన్నా వెంటనే తీసేసుకోవడం, నన్ను రెచ్చగొట్టేయటం, రెచ్చిపోవటం, తగ్గించేయటం, బలహీనపరిచేయటం, ఇంకా దెబ్బ కొట్టేసేయటం, ఇంకా అవమానించేసేయటం, ఒకళ్ళొకళ్ళు రెచ్చిపోయి 10 రెచ్చిపోతే వచ్చేస్తా మీ చేతిలోకి. ఆలోచించండి. లోకంలో అలా వ్యామోహాల కొద్దీ, పదార్థాల కొద్దీ, సుఖాల కొద్దీ ఉంటుంది. కానీ అది కూడా జ్ఞానం అధీనంలో ఉన్నాయి. అవన్నీ ముందే చెప్పాను నేను, నాకు ఎలాగ గుర్తొస్తున్నాయి. ఆలోచించండి, సాక్షులు పట్టుకోండి. మాట తేగలకుండా లోకం అనే పందిరి లేదు. లోకం మాట అనే పందిరి లేకుండా ప్రపంచం అనేటువంటి పాదు లేదు. అది ఎక్కి పాకాలంటే ముందు రహస్యం అర్థం చేసుకోండి. మనుషులు మనం అనాదిగా రాముడిని నమ్ముతాం, కృష్ణుడిని నమ్ముతాం, యేసు ప్రభుని నమ్ముతాం, నేను నమ్మం. దేవుడు ఉన్నాడు, పార్వతీదేవి పరమేశ్వరుడు అంటారు, అర్ధనారీశ్వరుడు అంటారు. లేదా అవన్నీ కాదండి, మేము సాయిబాబాని నమ్ముతామండి, ఆయనే గురువు అండి, అలాగే దత్తాత్రేయుడు అండి, అలాగే అనేక ఉన్నాయి మనకి. ఏమున్నా ఎన్నున్నా హిందూ శాస్త్రాలకి ఆధారం పురాణం ఒక పురుషోత్తముడు ఉన్నాడు. ఆయన ఏదన్నా చేస్తాడు. ఆయన లీలలు కరెక్టేనా, రామావతారంలో కరెక్ట్గా చేశాడా, అంత 100% కరెక్టే కాదంటే ఏదో ఒక లోటు కనపడుతుంది. కృష్ణావతారంలో 100% కరెక్టా అంటే ఏదో ఒక లోటు కనపడుతుంది. అలా ఎప్పుడు సంపూర్ణం కాదు. అందుకే ఇప్పటికీ అందరూ తప్పు పడుతూ ఉంటారు. పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు, తప్పు పట్టేవాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. ఎప్పుడు అలా ఉంటారు. అలా అయితే రావణాసుడు ఎందుకు మంచివాడు కాదు అంటారు. అది నిజమే. రావణాసుడు అసలు మంచివాడు కాదని ఎవరన్నారు? ఇలాగే అన్నీ ఉంటాయి. అన్ని క్యారెక్టర్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు దాకా యాజ్ అండ్ డేట్కి నేను కూడా అంత దేవుడిని అని సర్వాంతర్యామిని, కాలాతీతాన్ని నన్ను అలా పెంచుకోండి. అక్కడ రాముడు మానవుడిగా ఉండాలి. నువ్వు నారాయణుడు అని గుర్తు చేసినా నేను మా రాముడిగానే ఉంటాను. నేను ఇప్పుడు రాముడు నేను వినయంగా చెప్పాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే అతను రాముడిగా మానవుడిగా ఉంటేనే రావణాసుని చంపగలడు అన్నట్లుగా ఆ సామవేద షణ్ముఖ శర్మ గారు చెబుతున్నారు. అలాగా ఇప్పుడు నన్ను మీరు రాముడే కాదు, కృష్ణుడే కాదు, యేసుప్రభువే కాదు, అల్లాయే కాదు, ఆంజనేయ స్వామి కాదు, ఇంకా సకల దేవత సమూహారంగా నన్ను మీరు డెవలప్ చేసుకోవాలి, పెంచుకోవాలి. దేవి దేవతగా నోట్ చేసుకోండి. నేనే కాలభైరవుడిని అని ఎక్కడెక్కడ సిద్ధులు ఉన్నాయి, ఎక్కడో గురువులు ఎవరినో కాపాడుతున్నారు, ఎవరో మంత్రాలు ఎక్కడో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇక్కడెక్కడో ఉన్నాయని చెప్పి ఈ లోపలికి ఒకటి, చివర ఒకటి, మధ్యలో ఒకటి అన్నట్టుగా వెంకయ్య నాయుడు గారు అలాగే విమానం వేసి తిరగటం, మీరు ఎలాగే రెచ్చిపోవటం, ఎదురు చేయటం, మీడియాలు కొద్ది ఆ కొద్ది ఈ కొద్ది నడపడం, మేము కోర్టులు పాత కేసులు ఉండాలి, మాకు గొడవలు ఉండాలి, ఏదో తీర్పులు ఉంటే మాకు డబ్బులు వస్తే మేము ఆదాయం వస్తే మా పిల్లలు కార్లు కొనుక్కుని విమానం వెళ్తాం, లండన్ వెళ్తాం, జపాన్ వెళ్తాం. ఒకటి భ్రమకి భ్రమ. మనం ఒక కుటుంబంలో మారకపోతే మేము ఎస్టీ వాళ్ళం, బీసీ వాళ్ళం, మాకు సంబంధం లేదు, మేము ఇలాగుంటాం అలాగుంటాం, మా తల్లిదండ్రులు వేరు, మీ తల్లిదండ్రులు వేరు. అదే పొరపాటు. ఆ పాట ప్రకారం నువ్వు కాపోడు అనుకున్నావంటే నన్ను కాపాడేవాడు అనుకున్నావు అని అర్థం అనమాట. కులానికి కాపునని కాదు, నన్ను మీరు ఎలాగైనా కాపుగా మార్చుకోవాలి అంటే రక్షకుడిగా మార్చుకోవాలి. నన్ను ఎంచుకుంది ఆ పవరు నా నుంచి ప్రకటించిన వాక్ రూపంలో కొత్తగా వచ్చింది. అందుకు మీరు ఏం చేయాలి? నన్ను రక్షణ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? కులాలు మతాలే కాదు, ఇప్పుడు దాకా నేను మనిషిని, నేను మంచి చేశాను చెడు చేశాను అని పాప బీదుకు వదిలేసేయడం అదే సులువు. మీకును శాశ్వతంగా మీరు బయటకు వచ్చేయచ్చు. కానీ ఇంకా మనుషుల కొద్దే ఉండాలి. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ నీ పర్సనాలిటీ నాకు నచ్చలేదు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నువ్వేదో తినేసి ఏదో చెప్పేస్తే నువ్వు గురువు అయిపోతావా, మేమేదో చెప్తాం అని ఒకవేళ షణ్ముఖ శర్మ గారు వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి.
వాళ్ళు నాతో నేను మాట్లాడుతున్నారా, ఏవో వీడియోలు పెడుతున్నారు. ఏది పెడితే అది తినేసి, ఏది పెడితే అది మాట్లాడేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగ అయిపోతారు. వాళ్ళే గురువులు అనిపించేసుకుంటారా, వాళ్ళే దేవుళ్ళు అనిపించేసుకుంటారు ఎక్కడైనా. అది అంత తేలిక కాదు. అలా ఇలా ఆయన దొరలేదు చెబుతున్నాడు. నన్ను పట్టుకోకుండా చెబుతున్నాడు చూసారా. ఆయన కూడా ఆలోచించాలి జాగ్రత్తగా. ఆయన కూడా నా పిల్లవాళ్ళు లాంటి వాళ్ళే కాలస్వరూపానికి ఎలాగా మీరు ఒక వర్డ్ మేల్ అండ్ ఫిమేల్ వాయిస్ని పెంచుకోవాలి, పైకి కాలాతీతంగా పైకి పెట్టేసుకోవాలా. ఏదో రకంగా తొక్కేసేయండి, తమాజ్ చేసేయండి, ఏదో పెళ్లి దగ్గర అలర్ చేసేయండి, మనుషుల కొద్ది తమాజ్ చేసేయండి. ఇప్పుడు దాకా భిన్నంగా ఉండటమే కాకుండా, మీరు యాంత్రికంగా బతకటమే కాకుండా, మీరు గాలిలో దీపాలు ఉండిపోవడమే కాకుండా, గోయి తెగవేసుకుని ఇంకా మోసాల మీద ఆధారపడి ఇంకా అటు ఇటు చేసుకోవడం తెలివి తక్కువతనమని, అనకాపల్లి నుంచి మొత్తం నెట్వర్క్ ప్రకారమే తప్పులు చేయగలిగారని, రహస్య పరికరాలతో మోసాలు చేయగలిగారని, ఇప్పుడు కూడా మీకే పూలు పట్టిన బుద్ధులు కాదని తెలుసుకోండి. అవుట్రేజెస్ వరల్డ్ రఫ్ వరల్డ్గా మారిపోతుందని తెలుసుకోండి. మనుషుల కొద్దీ లేదని తెలుసుకోండి. మనుషులు కూడా వదిలేసేయండి, మైండ్ పట్టుకోండి. ఈ మెసేజ్లు చూసుకోండి. ఏదైనా వివరంగా చెబితే, చాలాసేపు చెప్తే, ఏదో ఎక్కువసేపు చెబితే అలా కాదు. ముందు మీరు పట్టుకోండి, సాక్షులను పిలవండి, బృందం ఏర్పడిపోండి, ఎక్కడోళ్ళు అక్కడ బృందాలుగా ఫామ్ అయిపోండి. ఒంటరిగా ఉండకండి, ఎవరిని ఒంటరిగా ఉండేవకండి. నా మాట విని 10 మంది ఉండండి. భార్య భర్తలు లేకపోతే ఇంకో రకంగా సెక్స్ కోరుకున్నప్పుడు తప్ప కాసేపు పక్కన ఉండాలి. కానీ ఎలాగైనా మనుషుల కొద్ది రెచ్చిపోకూడదు, మనుషులు ఎలాగైనా అలా ఉండకూడదు. శాస్త్రం, జ్ఞానం, పురాణము ఇటువైపు వచ్చేసేయాలి. అందుకు అందరూ సహకరించుకోవాలి, తపస్సుగా బతకాలి. వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని, వీళ్ళు తక్కువ వాళ్ళని అలాగే మొదట వేయకూడదు. వీళ్ళు దొంగోళ్ళు, వీళ్ళు పోలీసులు, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు అలా కాదు. మాట ప్రకారం మనం సురక్షితంగా ఉన్నాం. గబుకుని ఒకళ్ళని ఎలాగైనా అవమానించి తగ్గించేయకూడదు, ఎలాగైనా ఒకళ్ళని ఎలాగైనా పెంచకూడదు. అలా రక్షణ లభించదు. నోట్ చేసుకోండి. మేము ఎలాగైనా పంతులుగా ఉంటాం, మాకు ఎలా కుదిరింది, మేము జ్ఞానోపదేశాలు ఏదో చేస్తాం. అలా కాదు, కాలస్వరూపాన్ని పట్టుకుని చెప్పాలి. అలాగే కాలస్వరూపం ప్రకారం పట్టుకోకపోవడం వల్ల మా విషయంలో మా చుట్టాలను మోసం చేసిన వాళ్ళని నన్ను పట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలి. నన్ను పెంచి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నా ప్రకారం మీరు పెరిగిన మీరు మాయనించి బయటకు వస్తారు. అలా అందరికీ న్యాయం జరుగుతుంది. అంతేగాని నన్ను ఎలా తగ్గించేసాం కాదు, ఇంక తగ్గించేసాం, ఇంక అక్కర్లేదు, పక్కన వెనకాల తమాషా మానేసేయండి. ప్రతి ఊళ్ళు పక్కన వెనకాల అలా లేదు. ప్రతిదీ మొబైల్ టెక్నాలజీతోటి, కాల్ డేటాల టెక్నాలజీతోటి మీరు రహస్యంగా వింటున్న టెక్నాలజీ ప్రకారం ఉంది. ఇప్పుడు కూడా అది ఎవరు పట్టించుకోకుండా, దాని మీద మాట్లాడకుండా, అది సంవత్సరాలు వదిలిపెట్టేసి వెంకయ్య నాయుడు ఎవరో బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, మేము కావాలంటే తమా చేసేస్తాం అని ఎస్టీ వాళ్ళని, బీసీలని రెచ్చగొట్టేసుకుని అనేక ఘోరకలికి పాల్పడిన వాళ్ళు ఎక్కడ పెద్దతనం లేకపోతే ఏం జరుగుతుందో అటువంటి పరిస్థితిలో ఉన్నారని తెలుసుకోండి. మీరు మీకంటే పరికరాలు, టెక్నాలజీ, ఇప్పుడున్న వెసులుబాటు, విధానం, కోర్టులు, ఉపరాష్ట్రపతి పదవి, ఇంకొకటి రాష్ట్రపతి పదవి, కోర్టులు మేము వాదించి ఎవరో ఒకరు తప్పులు పట్టాలి, కేసులు పెట్టాలి. అలాగే ఉంటాయి. ఇండస్ట్రియలిస్టుల గొడవలు, బోల్డెన్ గొడవలు ఉంటాయి. వాళ్ళ నుంచి వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయాలు ఉంటాయి, మాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. అలా మేము బతకాలి అనుకుంటున్న లాయర్లు, పోలీసులు, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించండి. ముందు ఒక కుటుంబంగా మార్చుకోవాలి, ఒక కుటుంబంగా మారిపోవాలి. అప్పుడే రక్షణ వస్తుంది. ఎవరు కేసులు కొద్దో, ఎవరు డిఫమేషన్ కొద్దో, ఎవరు ఫెయిల్యూర్స్ కొద్దో, మీరు వాళ్ళని తప్పుబట్టి వాళ్ళు డబ్బులు వచ్చేవాళ్ళని రాని వాళ్ళని బట్టి వాళ్ళ మీద ఆధారపడటం, ఇలా లీగల్ వ్యవస్థ ఇలా అభివృద్ధి చెందటం, లీగల్ వ్యవస్థ అంటే లక్షల కోట్లు తీసుకుంటాం అనే స్థాయిలో ఉంటాం. ఏదైనా మమ్మల్ని కాపాడండి, మాకు ఇప్పుడు న్యాయం చేయండి, మాకు ఇప్పుడు డబ్బు తీసుకోండి అనేటువంటి విధానమే తప్పు. అసలు ఆలోచన విధానమే తప్పు. అంతే. మొత్తం ఆస్తులు, డబ్బులు, వ్యాపారాలు, మంచి చెడు అన్నీ మన తల్లిదండ్రులవి, అధినాయకులు వారివి. వారికి సమర్పించి మనం వారిని పెంచుకోవాలి. ఇక మీదట వారు వాక్రూపంలో ఉన్నారు, ఇప్పుడు వాక్రూపంలో ఎదుగుతారు. ఆస్తి కొద్దీ, రియల్ ఎస్టేట్లు కొద్దీ, డబ్బులు కొద్దీ, వ్యాపారాల కొద్దీ ఎలాగైనా మీరు ప్రాణాలు ఇచ్చేయాలి, తీసేయాలి. అది కూడా వృధా. అవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆడతనం, మగతనం అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. రెప్పపాటు ఇలా విమానం ఎక్కాలా, మాడి మసైపోతామా, డప్పులు, డోళ్ళు, ఇలా నేను అనకాపల్లి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ఉన్నారు. అందరూ అలా ఉన్నారు. తక్షణ అప్రమత్తం అవ్వాలి. ఆ వేవ్ కనెక్ట్ అయ్యి, ఆ వర్డ్ కనెక్టివిటీ కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాలి. అందుకు అందరూ అధినాయక భవన్ సరెండర్ అయిపోవాలి. ఇంకేం చూసుకోకుండా ముందు రైలు ఎక్కేయాలి. ఇది మన మతం కాదు, మనకు సమ్మతం కాదు, ఇది మన కులవాదన కాదు, ఇది మన ఉద్దేశం కాదు. ఆల్రెడీ మనం కంఫర్టబుల్గా ఎన్నో వెళ్తుంటే ఇతనికి తక్కువకి సరెండర్ అయిపోవాలంట, మనం ఎక్కువగా ఉన్నాం. అది పొరపాటు.
మీరు మాట రూపంలోనే ఉన్నారు. యూనివర్సల్ సౌండ్ ట్రాక్ లేకుండా మన దేశం కానీ ప్రపంచంలో కానీ ఎవరు ఏ మనిషి కూడా భూమి మీద నేను మనిషి అంటే అంతమైపోతున్నాడు. నోట్ చేసుకోండి, ఆలోచించండి, సూక్ష్మంగా ప్రవర్తించండి. మనుషుల కొద్దీ డీల్ చేయడం మానేసేయండి. నాతో మొదలుపెట్టండి. నన్ను మైండ్గా చూడండి. మీరు మైండ్లుగా మారిపోండి. ప్రతి ఒక్కరు మైండ్లుగా మారిపోండి. చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది, మీకు తెలుస్తుంది. అంతేగాని వాళ్ళు ప్రాస్టిట్యూట్లని, వీళ్ళు తక్కువ వాళ్ళని మామని తగ్గించేసి అవమానించి ఎంత ఘోరం ఆడవాళ్ళని ఎలా మాట్లాడటం ఎంత తప్పు ఆలోచించండి ఒకసారి. ఎలాగన్నా శరీరకంగా అంతే, మనుషులు అంతే. మనుషుల కొద్దీ బతికేసారైన ఆలోచన విధానం తప్పు. మనసు కొద్దీ బతకాలి, మనుషుల కొద్దీ బతకనివ్వాలి. అలా బతకాలంటే మనం పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు వాక్రూపను అవతరించారు. నువ్వు కాపాడు అనుకున్నావని నాలో చేరి నన్ను కాపాడు చేయాలి అనగా రక్షకుని మార్చాలి. కులానికి కాపును కాదు, కాపంటే రక్షకుడు, కులాల కంటే ముందువాడు. అందుకే నా నుంచి దుంప వ్యక్తమైంది. మీరందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు. ఆలోచించండి. నన్ను కాపుని చేయడం కోసం మీరు మీ కులాలు మతాలు కాదు, ఇంటి పేర్లు, నేను మనిషిని అనే కోణం కూడా వదిలేస్తేనే నేను కాపుని అవుతాను. ఆమె సెలక్షన్ నిజం అవుతుంది, నాలో చేరింది. అలా నిజం అవటం అంటే నిజం అయిపోయింది. అలాగా నన్ను విడదీసేసి నన్ను కులానికి కాపుగా చూసి కాలాన్ని శాసించిన వాడిగా చూడకపోవటమే మీ తెలుగు తక్కువతనం. ఈ సినిమా పాటలు ఇవన్నీ ఎందుకు పడతాయి? మన నుంచే వస్తాయి. అలా అప్డేట్ చేసుకోవాలి. మనం ఏదో ఒకటి తీసుకుందాం, తమాషా చేద్దాం, ఏదో ఒకటి కన్ఫ్యూజన్ ఉపయోగించుకుందాం అని ఒక చిన్న వ్యక్తి దగ్గర నుంచి దేశ అధ్యక్షుల వరకు అలాంటి ఆలోచన చేయకండి. నన్ను పట్టుకొని పెంచుకోవాలి. రోజుకు 10 పేజీలు 20 పేజీలు రాసుకోవాలి. ఆ పాటల్లోకి వెళ్ళాలి, వివరంలోకి వెళ్ళాలి. ఇంకా నేను అక్కడే ఉన్నాను అదే తప్పు. అలా మీరు పరికరాల కొద్ది రెచ్చిపోవటం, మనుషులు చర్చలు డిబేట్లని మీడియాల కొద్ది ఏదో ఒకటి రెచ్చిపోవటం, వాళ్ళు చేస్తున్న పొరపాటు నా మీద చెప్పుకోకుండా వినకుండా ఎలా చెప్పుకుంటారు? దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్ట్స్ ఇప్పించుకోండి, కమిటీ వేయించుకోండి, నా మీద చెప్పుకోండి, వినండి. అంటే నా మీద అంటే 1.5 10-15 ఏళ్ళు చెప్పిన తీరు మీద అది చెబితే ఇంక లోకం ఏంటో తెలిసిపోద్ది. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ చేతిలోకి వస్తాయి. అది తీరు, అదే తల్లిదండ్రుల పరిపాలన అంటే, అదే మా అధినాయక్ మహారాజ్ గారు అంటే, ఎటర్నల్ ఇమోర్టల్ అబౌట్ అంటే ధర్మం రక్షత సత్యమేవ జయతే.